ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చాలా భారీగా జరుగుతున్నాయి. అంటే ఒక 15 రోజులు గా చూసుకుంటే రేయింబవళ్ళు దాదాపు వందల మంది అని కాదు, వేల మంది అని చెప్పుకోవచ్చు. వేల మంది కార్మికులు ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు, అంటే ఏదైతే అమరావతి పునర్నిర్మాణ సభ జరుగుతుందో దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి భారీ ఏర్పాట్లు మనకి స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. 3 ప్రధానమైనటువంటి షెడ్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే 3 షెడ్లలో కలిపి విఐపీలు మినహాయించి అదనంగా 60,000 మంది కూర్చోవడానికి వీలుగా ఈ చైర్స్ అన్ని కూడా ఇప్పటికే వేయటం జరిగింది. సో వచ్చినటువంటి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, అంటే అటు మైక్ సిస్టమ్ దగ్గర నుంచి, కూర్చునేటువంటి వేదిక దగ్గర నుంచి వివిఐపీలను ఎవరిని పిలవాలి, విఐపీలను ఎవరిని పిలవాలి, రాజధానికి సంబంధించినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులను ఏ విధంగా అభినందించుకోవాలి, మొత్తం కూడా ఒక కార్యాచరణ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించింది. దీనికి తగినట్లుగానే 3 వేదికలు సిద్ధం చేసింది. ఈ 3 వేదికల్లో కూడా ఒకటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేటువంటి వేదిక ఉంటుంది, రెండోది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనేటువంటి ప్రధాన వేదిక ఉంటుంది. అదే విధంగా వివిఐపీలు ఎవరైతే వస్తారో వాళ్ళు కూర్చోడానికి వీలుగా, అంటే దాదాపు వేల సంఖ్యలో ఉంటారు, 4,500 మంది వివిఐపీలు వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకే వేదిక మీద కూర్చోడానికి సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి అదనంగా మరొక వేదిక కూడా సిద్ధం చేసి ఉంచారు. దాన్ని అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వినియోగిస్తామనేది నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది.